మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లోకంలో మనం చూస్తుంటే జనులు అనేకమైనటువంటి విషయాల్లో ప్రయాసపడుతూ ఉంటారు. ఉద్యోగం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, ధనాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటారు, ఆరోగ్యం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, వ్యాపారం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు, ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి ప్రయాసలు జనులు ఏదో కోణంలో పడుతూనే ఉంటారు. కానీ తన జనులకు, తన వాగ్దాన సంతతికి, తన పేరు పెట్టబడినటువంటి తన స్వకీయ సాంపాద్యమునకు ప్రభువు సెలవిచ్చినటువంటి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. మరొక తర్జుమాలో చూస్తాం వెంటాడము. అక్కడ తిమోతికి రాయిస్తున్నట్లుగా ఉండగానే నేడు అదే మాట మనందరికీ తెలియపరచబడమైంది. అదేదనగా దైవజనుడా అనే దగ్గర మన పేర్లు పెట్టుకొని నీవైతే వీటిని విసర్జించి 1 నీతిని, 2 భక్తిని, 3 విశ్వాసమును, 4 ప్రేమను, 5 ఓర్పును, 6 సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడండి. ఎందుకని ప్రభు వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి అని అంటున్నాడు అనగా, లోకంలో ఇవి అందరికీ దక్కవు. నిజమైనటువంటి ప్రార్థన జీవితం కలిగిన వారికి, దేవుని రాజ్యం పట్ల ఆసక్తి కలిగిన వారికి, మారు మనసు పొందుకున్న వారికి, దేవుని ప్రణాళికలో ఉన్న వారికి, దేవుని ఆత్మతో నింపబడిన వారికి మాత్రమే ఈ యొక్క మాటల యొక్క విలువ అర్థమవుతుంది. ఇవి అందరికీ అందవు. నీతి అందరికీ అందదు. రక్షణ పొందుకున్నంత మాత్రాన నీతిమంతులుగా మార్చబడతారు. కానీ వారి క్రియల తర్వాత వారు చేసినటువంటి పాపాలను బట్టి అప్పుడు వారు ఇంకనూ నీతిమంతులుగా ఉంటారా? కానే కాదు. ఒకసారి రక్షించబడి పాపాలు క్షమించబడ్డాయని అనుకున్న తర్వాత మరలా అదే పాపాన్ని చేస్తే, ఒకసారి మారు మనసు పొందుకొని నేను క్షమించబడ్డాను, నేను విడిపించబడ్డాను అనుకొని మరలా అదే పాపాన్ని చేస్తే వాక్యం సెలవిస్తుంది, నీవు నీతి తప్పి ఉన్నావు, నీవు అనీతిమంతుడవు అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీతి అనేది పొందుకొని అక్కడితో అయిపోయేది కాదు. బాప్తీసం తీసుకున్నటువంటి ఒక్క పూట లేదంటే మారు మనసు పొందుకున్నటువంటి సమయంలో మాత్రమే ఆగిపోయేది కాదు. నీతి తుది వరకు ఉండేది. భక్తి ఏదో కాసేపు ప్రార్థన చేసాం, మందిరానికి వచ్చాము, తెల్లని వస్త్రాలు వేసుకున్నాము, నాకు యేసుక్రీస్తు తెలుసు, బైబిల్ పట్టుకున్నాం, బైబిల్ వాక్యాన్ని చదివాం అని అనుకుంటూ ఉంటే భక్తి అక్కడితో నిలిచిపోయిందంటే. కానీ భక్తి అనేది తుది వరకు కొనసాగుతూ ఉండాలి. మన తుది శ్వాస ముగించేంత వరకు కూడా భక్తి మన జీవితంలో కనిపిస్తూనే ఉండాలి ప్రభువుకి. మరియు విశ్వాసం అనేది, ఇప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను యేసుని విశ్వసిస్తున్నాను, నా కొరకు ఆయన నగలో రానయ్యున్నాడు అనేది ఆ పూట వరకు ఆ మాట విన్నప్పుడు, అది చదివినప్పుడు మాత్రమే విశ్వాసం ఉంది నాకు అని చెప్పుకుంటే మటుకు కాదు. కానీ ఆయన రాకడ పర్యంతం వరకు కూడా విశ్వాస జీవితంలో యథార్థంగా కొనసాగడం. మరియు ప్రేమ, ఈ ప్రేమ కూడా ప్రేమించాలి. దేవుడు ప్రేమ స్వరూపి మనల్ని ప్రేమించాడు అని తెలుసుకొని అందరినీ, నా సహోదరులను అందరినీ, సమస్త జనులను నేను ప్రేమిస్తాను అని నోటితో ఒప్పుకొని మౌనంగా ఉంటే సరిపోదు కానీ, లేదా ఒకరోజు ప్రేమిస్తే సరిపోదు కానీ, తుది వరకు ఆయన రాకడ పర్యంతం వరకు, లేదా మన తుది శ్వాస వరకు ప్రేమలోనే ముందుకు మన క్రియలను కొనసాగింపనియాలి. మరియు ఈ ఓర్పు కూడా ఒక పూటతో లేదా కొంచెం సేపు ఒకరోజు అయిపోయేది కాదు. మనం దేవుని రాకడ వరకు స్థిరంగా నిలబడమే ఓర్పు. అంతం వరకు కూడా ఓర్పును కనపరచాలి. సాత్వికము కూడా మనం అన్ని కోణాల్లో అందరి ఎదుట సాత్వికమైనటువంటి మనసుతో, సాత్వికమైనటువంటి క్రియలతో, మనకు ప్రవర్తనతో కొనసాగుతూ ముందుకు సాగిపోవాలి. రక్షణ పొందుకున్నటువంటి తొలిటి దినాల్లో సాత్వికంగా ఉండి తర్వాత మరలా కుర్రముఖంగా తోడేలు వలె మారిపోతే అది సాత్వికం కానే కాదు. కనుక ఈ 6 విషయాలను మనం ఇక్కడ చూస్తాం. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఈ 6 కూడా ఒక్క పూటతో, ఒక రోజుతో, ఒక వారంతో, ఒక నెలతో, ఒక సంవత్సరంతో అయిపోయేవి కానే కాదు. ఇది మన తుది శ్వాస వరకు కూడా కొనసాగేటువంటి అంశాలు. అందుకే వీటిని పొందుకోవడానికి ప్రయాసపడండి. మీరు ఒకవేళ ధనాన్ని సంపాదించుకుంటే అది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు పేరుని సంపాదించుకుంటే మీరు బ్రతుకున్నంతసేపు, లేదా మీ దగ్గర ఉన్నంతసేపు, మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉన్నంతసేపు, లేదా మీ చుట్టూ ఉన్నవారు మీతో ఉన్నంతసేపు అది ఉంటుంది. లేదా మీరు దాన ధర్మాలు చేస్తే మీరు తెలిసిన వారు మాత్రమే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. లేదా ఇంకేదైనా లోక సంబంధమైన ప్రయాసాలు పడుతూ ఉంటే అవి మీ శరీర సంబంధంగానే, బంగారం కొరకు కానీ, వెండి కొరకు కానీ, వజ్రాల కొరకు కానీ ప్రయాసపడుతుంటే అవి మీరు అలంకరించుకున్నంతసేపే మీరు గొప్పగా కనిపిస్తారు. కానీ ఇవి మీరు పొందుకుంటే ఇవి మీరు ఎల్లవేళలా కూడా దేవుని రాకడకు సిద్ధపరిచే అనుభవంలోకి తీసుకువెళ్తాయి. ఇవి ఎప్పుడు కూడా దేవుని ఎదుట మీరు సంపూర్ణంగా మార్చబడే విధంగా చేరుస్తాయి. ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడడానికి శక్తిని మీకు చేకూరుస్తాయి. ఎందుకంటే నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం
సాత్వికము అనేవి అంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మనం చరిత్రలో ఆధారాలు చూస్తూ ఉంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రతి వారికి ఈ యొక్క అంశాలు వారిలో నిగూఢమై ఉంటాయి. అది యోసేపును చూసినట్లయితే అతడు నీతి తప్పలేదు, పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపము చేయలేదు. తను ఎప్పుడు భక్తిగానే ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, దేవుడు చేసిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు, తన తోటి వారిని ప్రేమించాడు, తాను పొందుకున్నటువంటి వాగ్దాన సంకల్ప నెరవేర్పు కొరకు ఓర్పుతో ఉన్నాడు. తనను గూర్చి తప్పుగా మాట్లాడిన, తనను మర్చిపోయిన, తన ద్వారా మేలు పొందుకొని తనను విడిచిపెట్టిన వారందరి విషయం కూడా సాత్వికముగా ఉన్నాడు. యోసేపులో ఈ గుణ లక్షణాలన్నీ ఉన్నందు బట్టే అతడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. దేవుడు ఆ మార్గాన్ని అలాగా సిద్ధపరిచాడు. అన్ని కోణాల్లో దేవుడు యోసేపును పరీక్షించాడు. అది నీతిలోను, భక్తిలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, ఓర్పులోను, సాత్వికంలోను పరీక్షించి ఆ పరీక్షించిన తర్వాత తనకి సింహాసనాన్ని ఇచ్చాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి వాని జీవితంలో, అది దావీదు గాని దానియేలు గాని, దావీదును చూసినట్లయితే తన కుటుంబీకుల చేత, తన బంధువుల చేత తృణీకరింపబడిన వాడిగా, తిరస్కరింపబడిన వాడిగా ఉన్నప్పటికీ తాను నీతిలోనే ఉన్నాడు. అబద్ధమాడక, భక్తిని విడిచిపెట్టక, విశ్వాసంలో నా దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ఘన కార్యములను పూనుకున్నాడు. అందరి ఎదుట ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఓర్పుతో తాను ఇజ్రాయేల్ దేశానికి రాజును కాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఓర్పుతో, ఎప్పుడు జరుగుద్దని ఓర్పుతో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాడు. సాత్వికముగా తాను దూషిస్తున్న వారిని దేవుడు అతడు నన్ను దూషించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత అతన్ని ఏమన్నా అనడానికి మనం ఏ పాటి వారము అని షిమీని గూర్చి దావీదు పలుకుతాడు. అనగా దావీదును కూడా నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం అనేది పుష్కలంగా ఉన్నందునే దావీదును దేవుడు సింహాసనానికి చేర్చాడు. దానియేలు విషయంలో కూడా అదే అంశాన్ని మనం చూస్తాం. నీతి విషయంలో తాను తినకూడని విషయాన్ని పక్కన పెట్టాడు, తినువాటిని మాత్రమే తీసుకున్నాడు. భక్తిలో యథార్థంగా ఉన్నాడు, ప్రార్థన జీవితాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు. విశ్వాసంలో ముందుకు సాగిపోతున్నాడు. ఆయనకు నచ్చినటువంటి విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు. తనతో ఉన్న వారందరినీ ప్రేమించాడు. తనతో ఉన్న వారికి శిక్ష రాకుండా రాజుకు వచ్చినటువంటి కలను, కల భావమును కూడా దానియేలు తెలియజేశాడు. సింహాల బోనులో వేసినప్పటికీ తాను ఏమాత్రం ఓర్పును విడిచిపెట్టలేదు. నా దేవుడు ఈ సింహాల బోనులో నుండి నన్ను విడిపిస్తాడనేటువంటి విశ్వాసంతో ఉన్నాడు. ఆ ఓర్పు అతని సింహాల గదిలో నుండి బయటికి తీసుకొచ్చింది. మరియు అతడు తన మీద అన్యాయంగా రాజధిక్కరణ చేశాడనేటువంటి నేరాన్ని మోపినప్పటికీ వారిని గూర్చి కూడా దానియేలు కీడు చేయనటువంటి క్రియలు ఏమీ కూడా చేయలేదు. అతడు సాత్వికంగా ఉన్నాడు. అందరి ఎదుట సాత్వికంగానే నడుచుకున్నాడు. రాజు సహితం దానియేలుకు అభిమానిగా మార్చబడ్డాడు. దానియేలులో ఇటువంటి గుణ లక్షణాలు ఉండబట్టే దానియేలుని దేవుడు సింహాసనానికి ఎక్కించాడు. కనుక ఈ వాక్యం ఏంటంటే మీతోనూ మనందరితో ప్రభు సెలవిస్తున్నాడు, మీ ప్రయాస దేని కొరకు? మన పితరులు గొప్ప సాక్షి సమూహం వలె మన మీద ఆవరించి ఉన్నారు. వారు నడిచినటువంటి యొక్క ఆత్మీయ యాత్రలో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గమనిస్తూ, వారు నేర్చుకున్నటువంటి అనుభవాలను మనం నేర్చుకుంటూ, ఆ పాఠాలను మనం నేర్చుకుంటూ, మనం ఈ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగిపోవాలి. నీతిని ఏమాత్రం విడిచిపెట్టక, భక్తిని ఏమాత్రం విడిచిపెట్టక, విశ్వాసమును ఏమాత్రం విడిచిపెట్టక, ప్రేమను ఏమాత్రం విడిచిపెట్టక, ఓర్పును, సాత్వికమును ఏమాత్రం విడిచిపెట్టక, వీటిని మాత్రమే సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. ఎందుకంటే ఇవి ఒక రోజుతో అయిపోయేది కాదు. దేవుని రాకడ పర్యంతం వరకు కూడా ఇవి ప్రతి క్రైస్తవంలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ గుణ లక్షణాలు ఉన్నవారు మాత్రమే, వీటిని సంపాదించుకున్న వారు మాత్రమే ప్రభువును సంపాదించుకోగలుగుతారు. కారణం ఈ లక్షణాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయన నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును శిలువ మరణం చెందేంత వరకు కూడా విడిచిపెట్ల. వాటిని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. శిలువ వేస్తున్నప్పటికీ, మేకులు కొడుతున్నప్పటికీ, ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసినప్పటికీ, నాకడే చాలా వలె వీపును దున్నినప్పటికీ, తన రక్తం అంతా కారే విధంగా కొట్టినప్పటికీ, విడిగుద్దులు గుద్దినప్పటికీ, ముసుగు వేసి కొట్టి ఉమ్మి వేసి ప్రవచించుము అని ఆయనను అపహాస్యము చేసినప్పటికీ, ఆయన నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుకే ఆయన మనలను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ గుణ లక్షణాలు మనలో ఉంటే మనము క్రీస్తును సంపాదించుకుంటాం. ఒకవేళ వీటిని లేకుండా నేను రక్షణ పొందుకున్నానని బైబిల్ చేతపడితే అది చేతిలో ఉన్నటువంటి బైబిల్ను సంపాదించుకోవడం మరియు సంఘంలో వారి పేరు రిజిస్టర్ అవడం, బాప్తిసపు సర్టిఫికెట్ ను పొందుకోవడం మట్టికే ఆ ప్రయాసంతా ఆ సర్టిఫికెట్ తో ఆగిపోతుంది, ఆ చేతిలో ఉన్న బైబిల్ తో ఆగిపోతుంది, వారికి ఉన్నటువంటి డ్రెస్ కోడ్ తో ఆగిపోతుంది. కానీ వీటి కొరకు ప్రయాసపడే వారికి డ్రెస్ కోడ్ ఉన్నా, చదువు రాకపోయినా, బాప్తిసం తీసుకున్న సర్టిఫికెట్ లేకపోయినా, ఇతను పరిశుద్ధుడు, ఇతడు నీతిమంతుడు అని చెప్పేవాళ్ళు, ఇతడు భక్తుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు విశ్వాసి, ఇతడు ప్రేమ కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, సాత్వికం కలిగిన వాడని ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా సరే వీటిని సంపాదించుకున్నారు, క్రీస్తును సంపాదించుకుంటారు. ఆయన రాకడలో ఆయనను ముఖాముఖిగా ఆయనను ఎదుర్కొంటారు. ఒకవేళ వీటిని సంపాదించుకోకుండా
లేకుండా బైబిల్ని చేతపట్టుకుని క్రీస్తుని ఎరిగి బాప్తిసం తీసుకొని ఆయన రక్త మాంసాల పాలుభాగస్తులవుతూ కూడా లోక సంబంధమైనటువంటి వాటి కొరకు వేగిరపడుతూ ప్రయాసపడుతూ గర్వంతో అహంకారంతో ధనాపేక్షతో అన్యాయాలతో మోసాలతోనూ లంచాలతోనూ వడ్డీ వ్యాపారాలతోనూ దేవునికి నచ్చని ఆయాసకరమైనటువంటి మార్గంలో అన్యాయమైనటువంటి మార్గంలో నడుస్తే వాటి కొరకు ప్రయాసపడితే వారు క్రీస్తును సంపాదించుకోలేరు. కనుక మనం దేవుని సంపాదించుకుందాం, క్రీస్తును సంపాదించుకుందాం. క్రీస్తును సంపాదించుకోవాలంటే మన దగ్గర నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికము మన యందు ఉండాలి. ఈయన దేవుని మాటలు ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు ఉంచి కన్నులు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణకటాక్షంగా తండ్రి నా ప్రభువే వాక్యాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. వారి ప్రతి వస్తున్న అక్కరని మహిమలో తీర్చండి. జనులు దేని కొరకు ప్రయాసపడాలో వారికి ఎరుగక లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతున్నారేమో ప్రభా. నేను గొప్పవాడిని, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇంకా డబ్బులు సంపాదించాలని, నాకు ధనం ఉందని, నాకు బంగారం ఉందని, నాకు గృహాలు ఉన్నాయని, నాకు పెద్ద చర్చి ఉందని, నాకు అనేక మంది బలగం ఉందని, ఇలా రకరకాలైనటువంటి విషయాల్లో వారు వాటిని పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటే ప్రభా నీవు మాతో స్పష్టంగా మాట్లాడావు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును పొందుకోవడానికి మాత్రమే ప్రయాసపడాలని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ అట్టి విధంగా ఈ యొక్క అమూల్యమైనటువంటి అంశాల కొరకు ప్రయాసపడేవారుగా వారిని దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కరిని మహిమలో తీర్చి సమస్త కుదులు కొరతలు తీసి సమృద్ధిని దయచేసి రాహరాదని సిద్ధపరచమని ఎదుర్కొనేటువంటి కృపను దయచేయమని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.